వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం కిడ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది కదా. టీచర్స్కి పేరెంట్స్కి మధ్య ఎలాంటి సెంటెన్సెస్ నడుస్తూ ఉంటాయో వాటిని గురించి తెలుసుకుందాం. ముందుగా ఐ యామ్ తనుష్ మదర్, నేను తనుష్ వాళ్ళ అమ్మని. మన కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళ అమ్మని అని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హౌ ఈజ్ హీ స్టడీయింగ్, ఎలా చదువుతున్నాడు. బాబు ఎలా చదువుతున్నాడు అని టీచర్ని అడుగుతాం కదా ప్రతి పేరెంట్. హౌ ఈజ్ హీ స్టడీయింగ్ అని అడగాలి, ఎలా చదువుతున్నాడు అని అడగాలి. ఐ వాంటెడ్ టు నో ది ప్రోగ్రెస్ ఆఫ్ మై సన్, మా బాబు మార్కులు ఎలా ఉన్నాయి. బాబుకు మార్క్స్ ఎన్ని వచ్చాయి అని అడగడానికి టీచర్ని ఇంగ్లీష్లో ఇలా అడగాలి. ఐ వాంటెడ్ టు నో ది ప్రోగ్రెస్ ఆఫ్ మై సన్, మా బాబు మార్కులు ఎలా ఉన్నాయి అని అడగాలి. హౌ ఈజ్ హిస్ బిహేవియర్ ఇన్ ది క్లాస్ రూమ్, తన బిహేవియర్ క్లాస్లో ఎలా ఉంటుంది. పిల్లల బిహేవియర్ క్లాస్లో ఎలా ఉంటుందో ఎవ్రీ పేరెంట్ తెలుసుకోవాలి. అప్పుడు ఇలా అడగాలి, హౌ ఈజ్ హిస్ బిహేవియర్ ఇన్ ది క్లాస్ రూమ్ అని అడగాలి. డస్ హీ టాక్ టు ఎవ్రీ వన్, అతను క్లాస్ రూమ్లో అందరితో కలుస్తాడా. మన చిల్డ్రన్ పిల్లలతో కలుస్తున్నాడా లేదా అని ఇంగ్లీష్లో ఇలా అడగాలి టీచర్ని. డస్ హీ టాక్ టు ఎవ్రీ వన్, అతను క్లాస్ రూమ్లో అందరితో కలుస్తున్నాడా, మాట్లాడుతున్నాడా అని అడగాలి. డస్ హీ సబ్మిట్ ది హోంవర్క్ ఆన్ టైం, హోంవర్క్ టైంకి సబ్మిట్ చేస్తున్నాడా, టైంకి హోంవర్క్ చేస్తున్నాడా లేదా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి పేరెంట్ టీచర్ని. డస్ హీ సబ్మిట్ ది హోంవర్క్ ఆన్ టైం అని అడగాలి. వాట్ గ్రేడ్ డిడ్ హీ గెట్, అతనికి ఏ గ్రేడ్ వచ్చింది. పిల్లల ఎగ్జామ్స్ అయిన తర్వాత గ్రేడ్స్ వస్తున్నాయి కదా, ఏ గ్రేడ్ వచ్చింది అని ఇంగ్లీష్లో ఇలా అడగాలి టీచర్ని. వాట్ గ్రేడ్ డిడ్ హీ గెట్, అతనికి ఏ గ్రేడ్ వచ్చింది అని అడగాలి. వాట్ గ్రేడ్ డిడ్ హీ గెట్ ఇన్ ది ఎగ్జామ్స్ దిస్ టైమ్, అతనికి ఈసారి పరీక్షలలో ఏ గ్రేడ్ వచ్చింది. ఈసారి ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఏ గ్రేడ్ వచ్చింది అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలన్నమాట పేరెంట్. వాట్ గ్రేడ్ డిడ్ హీ గెట్ ఇన్ ది ఎగ్జామ్స్ దిస్ టైమ్. హీ ఈజ్ అనేబుల్ టు రీడ్ హిందీ, హిందీ చదవలేకపోతున్నాడు. హిందీలో వీక్గా ఉన్నాడు అనుకోండి, మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, చదవలేకపోతున్నాడు అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. హీ ఈజ్ అనేబుల్ టు రీడ్ హిందీ, హిందీ చదవలేకపోతున్నాడు అని చెప్పాలి. మై చైల్డ్ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ మ్యాథ్స్, మా బాబు మ్యాథ్స్ సరిగా చదవలేకపోతున్నాడు, మ్యాథ్స్లో కూడా వీక్గా ఉన్నాడు అని ఇలా చెప్పాలి. మై చైల్డ్ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ మ్యాథ్స్, మా బాబు మ్యాథ్స్ సరిగా చదవలేకపోతున్నాడు. డస్ హీ నీడ్ ఎనీ ట్యూషన్, ట్యూషన్ పెట్టించాలా, బాబుకి ఇలా తక్కువ మార్క్స్ వస్తే ట్యూషన్ పెట్టించాలా అని టీచర్ని ఒక సజెషన్ అడుగుతామన్నమాట. డస్ హీ నీడ్ ఎనీ ట్యూషన్ అని అడగాలి. హీ ఈజ్ రీడింగ్ ఆల్ బట్ ఫర్గెటింగ్, అన్నీ చదువుతున్నాడు కానీ మర్చిపోతున్నాడు. పిల్లలు అన్నీ చదువుతారు కానీ కొన్ని గుర్తుండవు, కొన్ని గుర్తుంటాయి. పిల్లలు ఈజీగా మర్చిపోతుంటారు. అలాంటప్పుడు ఇంగ్లీష్లో హీ ఈజ్ రీడింగ్ ఆల్ బట్ ఫర్గెటింగ్ అని చెప్పాలి. కెన్ యూ టెల్ మీ వాట్ డూ ఫర్ దీస్, దీనికి ఏమి చేయాలో మీరేమైనా చెప్పగలరా. పిల్లలు బాగా చదవాలంటే ఏం చేయాలో చెప్పగలరా అని అడగాలి. కెన్ యూ టెల్ మీ వాట్ డూ ఫర్ దీస్, దీనికి ఏమి చేయాలో మీరేమైనా చెప్పగలరా అని అడగాలి ఇంగ్లీష్లో. వెన్ విల్ ది ఎగ్జామ్స్ బి హెల్డ్ అగైన్, మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి. మళ్ళీ స్కూల్లో ఎగ్జామ్స్ ఇప్పుడు జరిగాయి, మళ్ళీ ఎప్పుడు జరుగుతాయని ఒకసారి అడుగుతాం కదా టీచర్ని. వెన్ విల్ ది ఎగ్జామ్స్ బి హెల్డ్ అగైన్ అని అడగాలి. హౌ ఈజ్ మై సన్ డూయింగ్ ఇన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్లో ఎలా ఉన్నాడు. పిల్లలు గేమ్స్ ఆడేటప్పుడు ఎలా ఉన్నాడు అని అడగడానికి హౌ ఈజ్ మై సన్ డూయింగ్ ఇన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్లో ఎలా ఉన్నాడు అని అడగాలి. ప్లీజ్ టేక్ ఏ లిటిల్ ఎక్స్ట్రా కేర్, కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి. పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పడానికి ఎక్కువ కేర్ తీసుకోండి, చదివించండి అని అడుగుతాం కదా టీచర్ని. ప్లీజ్ టేక్ ఏ లిటిల్ ఎక్స్ట్రా కేర్, కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి అని అడగాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పేరెంట్ టీచర్ మీటింగ్లో పేరెంట్స్ ఇలా మాట్లాడినట్లయితే స్కూల్లో మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. మీకు